శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. సభాయై నమః. ఇప్పుడు ఒక విధమైనటువంటి సాహిత్య ప్రసంగం, అనగా సువర్ణ యుగము నాటి విషయం. సువర్ణ యుగము అంటే, సువర్ణము అంటే బంగారము అని అర్థం. మరొక అర్థం ఏమిటంటే మంచి అక్షరములు కలిగిన యుగము అని అర్థం. రెండింటికి సరిపడేటటువంటి విషయం ఏమిటంటే 500 ఇది 21వ శతాబ్దం, అనగా 16వ శతాబ్దం. 500 సంవత్సరాల క్రితం హంపి విజయనగరాన్ని రాజధానిగా చేసుకుని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేశాడు. అతను సాహితీ సమరాంగణ చక్రవర్తి. ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించాడు. కలం పడితే ఉత్తమమైన రచన, కత్తి పడితే శత్రువులందరినీ జయించినటువంటి వాడు. అటువంటి మహానీయుని ఆస్థానంలో అల్లసాని పెద్దన్న గారు, ముక్కు తిమ్మన్న గారు మొదలైనటువంటి కవులు ఉన్నట్టుగా మనకి ప్రతీతి ఉన్నది. అష్టదిగ్గజములు ఉన్నట్టుగా చెప్పుకుంటారు, కానీ చారిత్రకంగా ఎంతవరకు ఆ విషయం నిలబడుతుందో సంశయాస్పదమే. కానీ అల్లసాని పెద్దన్న గారు, ముక్కు తిమ్మన్న గారు ఉండడం మాత్రం లేదు. అసలు ముక్కు తిమ్మన్న అనే పేరు ఏమిటి అని ప్రశ్న. ముక్కు తిమ్మన్న అనేది కాదు, నంది వారు ఇంటి పేరు, నంది తిమ్మన. అయితే ముక్కు తిమ్మన అంటే ముక్కుని వర్ణించాడు కనుక ముక్కు తిమ్మన అని పేరు వచ్చింది అని అంటున్నారు. ఈ ముక్కు వర్ణించినటువంటి విషయం ఆయన రచించినటువంటి పారిజాతావహరణలో మాత్రం ఆ పద్యం లేదు. రామరాజభూషణుడు రచించిన వసుచరిత్రలో మాత్రం ముక్కుని గురించి వర్ణనగా పద్యం ఉన్నది. నానాసూన వితాన వాసనల నారంగ ఆనందించు సారంగము ఏలా నన్నొల్లనటంచు గంధఫలి తద్బల్కంత పంబొంది యోషానాసాకృతి దల్చి సర్వసుమన సౌరభ్య సంవాసి అయి పూనెన్ ప్రేక్షణమాలిక మధుకరీ పుణ్యంబులిర్వంకలన్ అని ముక్కుల గురించి వర్ణన. అంటే గిరికాదేవి యొక్క ముక్కుల గురించి రామరాజభూషణుడు వర్ణిస్తున్నట్టుగా వసుచరిత్రలో ఉన్నటువంటి పద్యం. ఈ పద్యం ముక్కు తిమ్మన్న గారే రచిస్తే ఏదో సందర్భంగా ఆయన రామరాజభూషణుడు తీసుకెళ్ళి తన రచనలో వేసుకున్నాడని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే ముక్కుని గురించి రచించినటువంటి వ్యక్తి గనక నంది తిమ్మనకు ముక్కు తిమ్మన్న అని పేరు వచ్చిన ఒక ప్రతీతి ఉన్నది. అది ఎంతవరకు చారిత్రకంగా నిలబడుతున్నదే ప్రశ్నార్థకం. ఏమైనా ఆ పద్యం యొక్క భావం ఏమిటో చూద్దాం. సంపెంగ పుష్పం ఉంటుంది. ఆ సంపంగి పుష్పం దగ్గరికి తుమ్మెద రాదు, కానీ నానాసూన వితాన వాసనల ఆనందించు సారంగమేలా నన్నొల్లదటంచు. ఆ సంపెంగ పుష్పానికి బాధ కలిగింది. అన్ని పుష్పాల దగ్గరికి తుమ్మెద పెడుతోంది, కానీ నా దగ్గరికి మాత్రం రావడం లేదు, నాలో ఏం లోపం ఉందో అని అనుకుంటున్నది. అనుకుని చేసంటే బాగా తపస్సు చేసి దైవం వల్ల వరం పొందింది. ఏమిటి అంటే, నీ అవతారం మార్చుకుంటే తుమ్మెదలు నీ దగ్గరికి వస్తాయని భగవంతుడు వరం ఇచ్చారు. అవతారం మార్చుకోవడం అంటే యోషానాసాకృతి దాల్చి, అంటే సంపెంగ పుష్పం ఆ స్త్రీ యొక్క ముక్కు రూపాన్ని పొందింది. ముక్కు రూపాన్ని పొందితే అటు ఇటు కూడా నేత్రములు ఉన్నాయి. నేత్రముల్లో నల్లగుడ్లు ఉన్నాయి. ఆ నల్లగుడ్ల యొక్క చూపు పరంపరలు ఎలా ఉంటాయి, తుమ్మెద పరంపరలాగా ఉంటాయి. తుమ్మెదలన్నీ కూడా సంపెంగ పువ్వును సేవిస్తూ ఉన్నట్టుగా ఉన్నది. ముఖ్యమో అంటే సంపెంగ పుష్పం అయితే దాని చుట్టూ తుమ్మెద ఉన్నట్టుగా భాషిస్తోందిగా. అవతారం యొక్క మార్పులో సంపెంగ పుష్పం ముక్కు ఆకారాన్ని ధరిస్తే తుమ్మెదల ఆకారాన్ని ఆమె నేత్రములు నల్లగుడ్లు నుంచి బయలుదేరిన చూపుల యొక్క పరంపరలు ధరించాయి కనుక తుమ్మెదలు సంపెంగ పుష్పాన్ని సేవిస్తున్నటువంటి అనుభూతి కలిగిందనేటువంటి రమ్యమైనటువంటి ఊహాప్రపంచంగా ఉత్ప్రేక్షగా ఆ మహాకవి రాసినట్టుగా కనపడుతోంది. ఇది ముక్కు తిమ్మన ప్రణీతం అయింది కనుక ముక్కు తిమ్మన అని పేరు వచ్చిందని లోకంలో మాత్రం చెప్పుకుంటారు. ప్రతీతి అంటే లోకంలో చెప్పుకోవడం అని అర్థం. నానాసూన వితాన వాసనల ఆనందించు సారంగము ఎలా నన్నొల్లదటంచు గంధఫలి అంటే సంపెంగ పువ్వు అని అర్థం. బల్కాకంత పంబొంది యోషానాసాకృతి దాల్చి సర్వసుమన సౌరభ్య సంవాసి అయి పూనెన్ ప్రేక్షణమాలిక మధుకరీ పుంజంబులిర్వ. అంటే ఆ 9 రెండు కూడా ఎటుపక్కన ఉన్నాయన్నమాట. ఈ నాసికకి ఇరుపు రెక్కలా ఉన్నాయి, అంటే సంపెంగ పుష్పానికి ఇరుగడలా ఉండి సేవిస్తున్నాయని ఔత్ప్రేక్షకంగా రాశాడు మహాకవి. ఇంతకీ ఏమిటంటే నంది తిమ్మన్న గారిని పేరున్నాం కదా, ఆయన
పారిజాత అపహరణము అని ఒక గ్రంథం రచించాడు. పారిజాత అపహరణం, పారిజాతమును దొంగిలించుట. ఇందులో ఒక విశేషమైన అర్థం ఉంది. అపహరణము అంటే దొంగిలించడం. దొంగిలించడం అనేటటువంటిది, హరణం అంటే చాలు కదా. హృహరణే ఇత్యస్మాత్తో వ్యాకరణ శాస్త్ర ప్రకారంగా హృహరణే హరించుట అని అర్థం. అంచేత హరణం అంటే చాలు. కానీ అపహరణం అని ఎందుకన్నారు అనే ప్రశ్న. అప అనేటటువంటిది ఉపసర్గ, దాని వలన విశేష అర్థం దానిలో ఉన్నది. అంటే అర్థం సీతాపహరణము అని ఒక పదం ఉంది. సీతాపహరణం చేశాడు రావణాసురుడు అని అంటున్నాం మనం. అందులో సీతని అపహరించాడు, దొంగిలించాడు అనేటటువంటి మాట ఉన్నప్పటికీ కూడా ఒక విశేషం అక్కడ ఏం కనపడుతుందంటే, వాస్తవంగా ఎవరి సొమ్ము అది వారికి చెందుతూనే అర్థం. ఇది వాస్తవంగా సీతాదేవి ఎవరి సొమ్ము? రాముల వారి సొమ్ము. మళ్ళీ రాముల వారి చేరుతుందనేటువంటి విశేషార్థ స్ఫోరకంగా హరణము అయితే రావణాసుడు అపహరించినట్టు అవుతుంది. కానీ మళ్ళీ రాముల వారికే చెందుతూనే అపహరణ శబ్దంలో విశేషార్థంగా మనకి పెద్దలు చెప్పడం. అలాగనే పారిజాత ఎవరిది అసలు? దేవేంద్రుడిది కాదు, కేవలం పరమాత్మ యొక్క సొమ్ము. ఇదంతా కృష్ణ పరమాత్మ యొక్క సొమ్ము. అది కృష్ణ పరమాత్మ దగ్గరికే, యజమాని దగ్గరికే చేరింది అని అర్థస్ఫురణ కోసం పారిజాత అపహరణము అని నామకరణం చేసినట్టుగా వ్యాఖ్యాతలు మనకి తెలియజేశారు. అది సంగతి అనమాట. ఈ వ్యాఖ్యాత ఇలా తెలియజేయడం పెట్టి అంటే అపహరణము, పారిజాతం అనేటటువంటి వృక్షాన్ని అపహరించినట్టుగా కృష్ణ పరమాత్మ దొంగిలించడం కాదయ్యా, అతని సొమ్మే అతని దగ్గరకు వచ్చిందనేటువంటి విశేషార్థం ఉన్నట్టుగా మనకి అందులో భాషింపజేశాడు మహాకవి. ఇందులో ఇతివృత్తం ఏమిటంటే, ఇది ఈ గ్రంథం కృష్ణదేవరాయలకి అంకితం చేయబడింది. ఇతివృత్తం ఏమిటి అనే ప్రశ్న ఏమిటంటే, ఇతివృత్తం అంటే కథాభాగం. కృష్ణ పరమాత్మ ద్వారకలో ఉండగా అష్టమహిషి కళ్యాణం అంటే రుక్మిణి సత్యభామాది భార్యలు ఉండగా రుక్మిణీదేవి మందిరంలో ఆయన ఉన్నాడు. నారద మహర్షుల వారు దయచేశారు. ఆ నారద మహర్షుల వారు తీసుకొచ్చి దేవలోకం నుంచి తెచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని ఇచ్చాడు. ఇది పరిమళము చెడదు వాడదు అని వర్ణించిన తర్వాత ఆయన కృష్ణ పరమాత్మకి ఇస్తే దగ్గర రుక్మిణీదేవి ఉన్నది కనుక ఆమె చేతికి ఇచ్చాడు ఆయన. ఇంతట్లో ఎవరు సిఐడే అప్పుడు ఉన్నారు. అలాగే ఒక గూఢచారిని, సత్యభామ యొక్క గూఢచారిని ఏం జరుగుతుందో పొచ్చి చూస్తుంటే అది గమనించినటువంటి నారద మహర్షి, సత్యభామకి చాలా గర్వం ఉంది, నేనే భర్తకి ఎంతో అభిమానస్తురాలనని, కానీ ఆవిడ గర్వం తీరిపోతుంది ఈ దీంతో ఇలా మాట్లాడాడు. ఈ విషయాన్ని వెళ్ళి కృష్ణుడు రుక్మిణీదేవికి ఇచ్చాడు. నారదుడు ఇలా అన్నాడని చెబితే సత్యభామ కోపం వచ్చింది. ఆ కోపగృహంలోకి వెళ్ళి పడుకుంది. తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చి బ్రతిమాలుకుంటే ఆయన పెడేమని తన్నినట్టు కూడా మనం చెప్పుకుంటాం. కానీ ఆ దేవుడు అందులో సత్యం చూద్దాం. ఆ తర్వాత ఏమైపోయిందంటే, నీకు విచారం ఎందుకు, నేను దేవలోకంలో వెళ్ళి పారిజాత వృక్షాన్ని తీసుకొస్తారని సత్యభామ సమేత ఆవిడ కోపాన్ని చల్లార్చి పైకి వెళ్ళి, అంటే సత్యభామను తీసుకుని గరుడవాహనారూఢుడు వెళ్ళి అక్కడ అపహరిస్తే దేవేంద్రుడు సైన్యంతో యుద్ధానికి వచ్చినట్టు, అతన్ని ఓడించేసి కృష్ణ పరమాత్మ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చినట్టు, ఆ తర్వాత పుణ్యక వ్రతాన్ని చేసి భర్తను కూడా దానం చేసి మళ్ళీ సత్యభామ తీసుకున్నట్టు, ఇది ఇందులో ఉండేటువంటి ఇతివృత్తం కథ ఇది. అయితే కథ అనేటటువంటిది కాకుండా ప్రబంధ సౌందర్యం ఎలా ఉన్నదో చూద్దాం. నారద మహర్షి ఆ పుష్పాన్ని తెచ్చి అంటున్నాడు, అలరుంబోడుల లోపల అలరున్ పోడుములు నీకు అగ్గలమగుచున్, తలపూవాడకయుండుము తలపూవు ధరించి వికసతామర సాక్షి. ఓ వికసతామర సాక్షి, వికసించినటువంటి తామర పువ్వుల వంటి నేత్రములు కలదానా అన్నాడు. ఈ పారిజాత పుష్పం ఎలాంటిదో చెప్పనా అంటున్నాడు ఆయన. అలరుంబోడుల లోపల అలరుంబోడుములు నీకు, వచ్చిన పదమే మళ్ళీ వచ్చినట్టుంది. తలపూవాడకయుండుము తలపూవు ధరించి అనుంది. వీటికి అర్థంలో మార్పుడు. అలరుంబోడుల లోపల, అలరుంబోడు అంటే స్త్రీ అని అర్థం. స్త్రీలలో నీకు పోడుములు నీకు అలరుంటే గొప్పతనం అందరి స్త్రీల కంటే నీ గొప్పతనమే అభివ్యక్తం అవుతుందని అర్థం. అలరంబోడులో స్త్రీలలో నీకే పోడిమి పెరుగుతుంది అంటే గౌరవం పెరుగుతుంది ఈ పుష్పం వల్ల. తలపు ఊవాడకయుండు, ఊవి ఆడక, మనస్సులో ఎప్పుడూ నిరుత్సాహం లేకుండా ఉండు. ఇలాగ తల పువ్వు ధరించి నీ తలలో గనక ఈ పారిజాత పుష్పాన్ని ధరిస్తే ఎప్పుడూ మనస్సు ఆనందంగానే ఉంటుంది. అంటే ఈ పుష్పాన్ని ధరించు, మనస్సు ఆనందంగా ఉంటుంది, అందరి స్త్రీల్లో నీకే గౌరవం పెరుగుతుందని భావం కలిగినటువంటిది అద్భుతమైనటువంటి ముక్కు తెమ్మనారి ముద్దు పొలుకున్నారు. అలరుంబోడుల లోపల అలరున్ పోడుములు నీకు అగ్గలమగుచున్, తలపు ఊవాడకయుండుము తలపూవాడకయుండుము తలపూవు ధరించి వికసతామర సాక్షి అని అన్నట్టుగా
ఈయన పుష్పాలు ఇచ్చి ఏమన్నాడు, ఏమీ లేదు, ఈ విషయం సత్యభామకి తెలియాలని ఆయన ఉద్దేశం. వంతునవచ్చు సత్యగర్వమ్మిక చెల్లదటం సుమా. ఏమిటంటే ఇంకా సత్యభామ యొక్క గర్వం చెల్లదు. ఎందుచేత నేనే అధికురాన్ని అనుకుంటోంది, కానీ ఈ పుష్పం నువ్వు ధరించడం వల్ల నీకే ఆధిక్యం కలుగుతుంది రుక్మిణి అని చెబుతూ సత్యభామ యొక్క గర్వం ఇంకా చెల్లదు, ఇంకా పరిసమాప్తం అయిపోతుందని ఈ విధమైనటువంటి మాట మాట్లాడేసరికి గూఢచారుడిగా సత్యభామ యొక్క చెలికత్త ప్రకరించి విని అక్కడికి వెళ్ళి సత్యభామతో అదే మాటలు చెబుతుంది. అంటే సీఏడే అప్పుడు కూడా ఈ రీత్యా ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. వెళ్ళేసరికి చాలా కోపం వచ్చేసిన సత్యభామని అభివర్ణన చేశాడు ముక్కుతిమ్మన్న గారు. ఎలాగంటే, అనవిని వ్రేటుబడ్డ ఉరగాంగనయుంబలే నేయిపోయ భగ్గన దరికొన్న భీషణ హుతాసన కీలయనంగలేచి హెచ్చిన కనుదోయికెంపు నురిచెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెరదల్లగా గద్గద కిన్న కంటి అన్నాడంటే అర్థం, ఎలా దెబ్బతిన్నటువంటి ఆడుతాసు పాము వలె వ్రేటుబడ్డ. ఈ మాట వినేసరికి సత్యభామ గర్వం చెల్లదు, రుక్మిణికే గౌరవం అధికంగా ఉంటుంది, పుష్పం ఆవిడి చేతికే ఇచ్చాడు అని చెప్పేసరికి ఇచ్చినందుకు ఒక కోపం, సవితకి ఇచ్చినందుకు ఒక కోపం, రెండవది ఏమిటంటే నారదుడు తన్నాల అన్నందుకు ఆ కోపం రెట్టింపోయింది. వ్రేటుబడ్డ ఉరగాంగనయుంబలే నేయిపోయ భగ్గన దరికొన్న భీషణ హుత. నెయ్యి పోసేసరి భగ్గన మండుతుంది అగ్నిహోత్రం, అలా వలే అంటే దెబ్బతిన్నటువంటి ఆడుతాసు పాము వలె అలాగా నేతిని పోస్తే ఏ విధంగా అయితే అగ్నిజ్వాలలు అంటుందో అంత ఉగ్రురాలైపోయి కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద. కుంకుమ పత్రభంగాలని రాసుకునే వారు పూర్వం స్త్రీలు. ఆ కుంకుమ పత్రభంగాలు ఎర్రగా ఉంటాయి, ఈ కళ్ళు ఎర్రబడుతున్నాయి, మొహం ఎర్రబడుతుంది. ఈ ఎర్రదనానికి ఆ ఎర్రదనం కొత్త కాంతి ఇచ్చిందనమాట. నవీన కాంతి వెదజల్లగ గద్గద కిన్న గంటి హెచ్చిన కనుదోయి కెంపు. కళ్ళు బాగా ఎర్రబడిపోయి నురుచెక్కుల ఇటు కూడా కుంకుమ పత్రభంగాలు. ఈ ఎరుపు, ఆ కళ్ళ ఎరుపు, ముఖం అంతా ఎర్రబడిపోవడం, ఎరుపు అంతా నవీన కాంతి వెదజల్లగ గద్గద కిన్న గంటి. గద్గద అంటే కోపం వచ్చినప్పుడు మాట గద్గదంగా వస్తుంది. ఏమేమి కలహాస నుండి అసటికై ఏతెంచి ఇట్లాడెను ఆ మాటలు చెవియొగ్గిద వినియన ఆ గోపికా వల్లభుండు. ఏమేమాడెను రుక్మిణీ సతియు నీ వెంకేటి కిందాచెదే నీ మాటలు మాని నీరజముఖి నిక్కంబెరింగింపవే. ఓ నీరజముఖి, తామర పుష్పం అంటే ముఖము కలరానా అని చిలికెత్తనట్టు ఇలా అన్న ఒక పరిపాటి అన్నమాట. స్త్రీవాచక పదాలను అలా వాడితే మన ఆంధ్రులందరికీ కూడా ఆనందంగా ఉంటుందని ఇలా వాడుతున్నారు, అంతకంటే ఏం లేదు. ఇది చమత్కారం. నీరజముఖి, పెంటచేట్ల మొహం ఉన్నా నీరజముఖి అని అంటారు అందరూ. నీరజముఖి నిక్కంబెరింగింపవే అలానేవన్నీ అండ ఉద్దేశం కాదు, ఒక చమత్కారం కాదు. వినేవాళ్ళకి కొంచెం కురిగిపాట్లు తగ్గి కాస్త నవ్వు వస్తుందని అన్నాను తప్ప అంతకంటే ఏం కాదు. అందరూ కూడా నీరజముఖులే. ఏమంటే ఏమేమి కలహాసను, నారద మహర్షిని అండలేదు, కలహమే ఆహారంగా కలివాడు అక్కడికి వచ్చాడా అంటే ఆయన మీద కూడా గౌరవం పోయింది. ఇప్పుడు కలహాసను ఉండి అతడికి అక్కడికి వచ్చాడా ముందు, ఏ తెంచి ఇట్లా నా దగ్గరికి రాకుండా నాకు పుష్పం కూడా అక్కడ ఇచ్చాడా. కలహాసను ఉండి అతడికి ఏ తెంచి ఎట్లాడేనా ఆ మాటలు చెవియొగ్గిత వినయనా ఆ గోపిక. నా భర్త అయిన కృష్ణుడు అలా ఆ గోపిక వల్లప్పుడు ఆ గోపికలకి భర్త అయినటువంటి కృష్ణుడు ఆ మాటలు విన్నాడు నన్ను గురించి చెడుగా అంటూ ఉంటే ఎంత దారుణం. తర్వాత ఏమైందనమాట, ఏమేమాడెను రుక్మిణీ సతి. ఆ రుక్మిణి ఏమంది, ఆవిడేం మాట్లాడలేదు పాపం. ఏమేమాడెను రుక్మిణీ సతి నీ ఇంకేటి కిందాచెదే నీ మాటలు మాని నీరజముఖి నిక్కంబెరింగింపవే అనేసరికి ఇంకా అంటోందనమాట. అతుల మహానుభావమని అవిరిధానగ పెద్ద చేసి అచ్యుతనకు ఇత్సకంబొదవ ఇచ్చెనుగాక తానతడు ప్రియంబు కల్గునడ అర్పణ చేసగాక ఆ మతకరి వేలు పుందపు సింహముదలంపగనేల అచ్చట. సరే, అక్కడ రుక్మిణీదేవి ఉన్నాడు కనుక పుష్పమేమో కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు, పర్వాలేదు, నేనేమనుకోవడం లేదు. కానీ అక్కడ ఉంది కాబట్టి రుక్మిణికి ఇస్తే ఇచ్చాడు. మావుస్ ఎందుకు ఎత్తాలి, కోపం వచ్చిన మావుస్ ఎందుకు ఎత్తాలంట. ఆ మతకరి వేలు పుందపసి మముదలంపగ నేల, మా మాట ఎందుకు ఎత్తాలండి.
నా మాట ఎత్తకపోతే పువ్వు ఎవరికి ఇచ్చుకున్నా నాకు బాధ లేదు. అతుల మహానుభావమని అవ్విరిని తానొక పెద్ద ఆ పుష్పం మహిమ ఉందో లేదో పొగిడాడు, హైలైట్ చేసి చెప్పేశాడు. అవ్విరిదానొక పెద్ద చేసి అచ్యుతనకు ఇచ్చకంబొదవ ఇచ్చిన ఇచ్చెగాక అతడు ప్రియంబు కల్గు నెడ అర్పణ చేసేగాక ఆ మతకరి వేలు పొందపు సింహముదలంపగనేల అచ్చట మమ్మల్ని ఎందుకు తలపెట్టాలి అని ఈ విధంగా కోపంగా మాట్లాడి ఏం చేసిందనమాట, కోపగృహంలోకి వెళ్ళిపోయింది. అప్పటి వాళ్ళకే కోపగృహాలని ఉండేవి. మహారాజు హైదరాబాద్లో వండుకోవడానికి పడుకోవడానికి ఒకే గది అయితే అక్కడికి ఎక్కడ హైదరాబాద్ కానీ ఏ నగరంలో అయితే కోపగృహాలు వేరే ఉండడానికి అవకాశం లేదు. కోపం వచ్చినట్టు లక్షణాలు కనపడితే కానీ స్పెషల్గా కోపగృహము అని ఉండదు. కానీ మహారాణులకి అది ఉండేది. అక్కడికి వెళ్ళిపోయింది. ఎలా ఉందో వర్ణించారు. మాసిన చీరగట్టుకొని మౌనము తోడ నిరస్తభూషయ్యి ఆ చెప్ప అంటే మాసిన చీర కట్టేసుకుని వాసన కట్టు కట్టి నిడువాలిక కస్తూరి బొట్టు పెట్టి లోకాసిని చీకటింటి కడక అంకటిపై జలదాంత చంద్రరేఖ సదృశంగి పొరలెగ్గడ మనోజ విషాద వేదన. భర్త ఇలా తను వంచన చేశాడని వేదన పడుతూ మసిన చీరగట్టుకొని మౌనము ఆ నగలన్నీ తీసిపారేసింది. మౌనము తోడ నిరస్తభూషై వాసన ఊరగాయ దాడికి వాసన కడతారు చూడండి, అలాగ తలకిలా చుట్టుకుంది. అది కోపం వచ్చాడు గుర్తు, నిజంగా తలపు రుచి కాదు, అది కోపగృహంలో ఉన్నట్టు లెక్క. వాసన కట్టు కట్టి నిడువాలిక కుంకుమ బొట్టు కదా, ఇలాగా నల్లటి బొట్టు కస్తూరి ఇలా పెడితే కోపగృహంలో ఉన్నట్లు కోపంగా ఉన్నట్టు లెక్క. నిడువాలి కొన్ని గుర్తులు అన్నమాట, ఇలా ఉంటే కోపంగా ఉన్నట్టు లెక్క. కుంకుమ బొట్టు ఎర్రగా పెట్టుకుంటే ప్రసన్నగా ఉన్నట్టు లెక్క. నిడువాలిక కస్తూరి బొట్టు పెట్టి లోకాసిలి చాలా బాధపడిపోదు. చీకటింటి కడ కంకటి కంకటి మంచం, ఆ చీకటితో మంచం ఏదో ఉందిట. ఆ మంచం మీదకి వెళ్ళి పొరలే గాఢ మనోజ విషాద వేదన. ఇలా వేదనతో ఉండగా కృష్ణ పరమాత్మకి అనుమానం కలిగింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమిటంటే, ఈ పుష్పం నాకు మునీశ్వరుడు ఇచ్చాడు, పైగా ఏమిటంటే సత్యభామ గర్వంచెల్లదని ఆయన అన్నాడు. పైగా ఇది ఈ చెలికత్త చాటి నుంచి వింటుంది ఎలాగానో, ఇది ఏం చెబుతుందో ఏం జరుగుతుందో అని ఆయన మనస్సులో కంగారు పుట్టింది. దక్షిణ నాయకుడు కదా రామచంద్రమూర్తి అంటే, ఏకపత్రితో కృష్ణ పరమాత్మ ఈ విధంగా దక్షిణ నాయకుడు కనుక ఆయన అనుకుంటున్నాడు. రథం ఎక్కాడు. ఆ రథమునెక్కి కేతన పట అంచెల చెంచలమైనది. ఆ రథం మీద ఆ జెండా కూడా పైకి ఇలా కదులుతూ ఎగురుతోంది. అలాగే ఈయన మనస్సు కూడా కదిలిపోతుంది. అరదమునెక్కి కేతన పట అంచెల చెంచలమైన తాల్మితో తిరిగడి బండి కండ్ల పగిదిని భ్రమించు మనమ్ము తోడ. అంటే బండి చక్రాలు అలాగే ఎరగరా తిరుగుతాయి, మనస్సు కూడా అది తిరిగిపోతుంది. శౌరి చరుదంచి సత్య సముదంచిత కాంచన సౌధ వీధికి. సత్యభామ యొక్క బంగారం మేడలోకి వచ్చాడు. వచ్చేసరికి మూలగా ఉంది కదా, ఏం చేశాడంటే చెలికెత్తి అక్కడ విద్యామరితో వీస్తోంది. సైలెంట్గా వెళ్ళిపోయి మాట్లాడకుండా ఆ విద్యామరి తీసుకుని తాను వేసడం మొదలుపెట్టాడు. ఆ పారిజాతం చేతికి తగిలినటువంటి సువాసన ఉంటుంది కదా, దాన్ని బట్టి కృష్ణ పరమాత్మ వచ్చాడని ఆవిడకి అర్థమైపోయింది. అప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ ముసుగట్టు పడుకుంది. ముసుగట్టు పడుకుంటే మొత్తం మీద ప్రసన్నురాలు చేయడం కోసం ఈ మాటలు అంటున్నాడు. మనమరయందలంచి ఒక మార్గము పన్నితో నవ్వుటాల కోనను వెరపించదో అకట నాయడ నిక్కము తప్పుగలిగెను అని బ్రతిమాలుతున్నాడు ఆయన. నవ్వుటాల కోసం ఇలా ఉన్నావా, లేకపోతే నన్ను పరీక్ష చేద్దామని కూడా. మనము ఇది ప్రణయకోపాన్ని ఉపశమింపచేయడానికి దంపతులకు ఉపయోగపడుతుంది. మరమరయందలంచి ఒక మార్గము పన్నితో నవ్వుటాలకు నన్ను వెరపించదో అకట నాయడ నిక్కము తప్పుగలిగెను వనజదలాయతాక్షి పగవాడనే నన్నిటు చూడవు ఒక్క నిమిషమైన నీవు దయగనుగునకుండిన. రసికులకి యువకులకు కూడా ఈ పద్యం బాగా పనిచేస్తుంది. ఒక్క నిమిషమైన నీవు దయగనుగునకుండిన నిర్వనే. వార్ధకం వచ్చిన తర్వాత వారిని ఎవడో బతివాడు. యవ్వనంలో ఉన్న వాళ్ళకి సహజం కనుక ఆ యవ్వన సహజమైనటువంటి భావాన్ని వ్యక్తం చేశాడు. ముక్కు తిమ్మని. ఆయన పెద్దవాడైపోయినాడు, బాగా స్థూలంగా ఉంది శరీరం. అప్పుడు ఆయన ఆకారాన్ని కూడా వర్ణించారు. అనేటప్పటికీ ఏదో అనే చాలా కోపాన్ని మళ్ళీ వర్ణించాడు ఆయన. ఎలాంటంటే అలా అనేసరికి ఒక్కసారిగా లేచిపోయింది. ఇందాక వేటుపడ్డ ఉరగాంగనే ఉన్న మాలతీలతిగా వలే లేచేసేసి వీడిన కచపంతి ముడిని విడదోపుతూ ఈ జుట్టు విడిపోతుంటే ఇలా ముడేసుకుంటుంది. అంటే ఏమిటంటే ఆ రకమైన వర్ణనతోటి నువ్వు ఎలాంటి వాడు, పశుల కాపరి భావజు, నువ్వు పశుల కాపరి అయ్యా, నీకు ఏం తెలుస్తుంది శృంగారం అంటేను అని కొంచెం ఇక మాట్లాడేది. ఆ మాట్లాడేటప్పుడు బతిమాడడం మొదలుపెట్టాడు. కానీ అక్కడే ఒక చిత్రం ఉంది. చాలా కోపం వచ్చేసి బాగా ఏడుపు వచ్చేసేసి ఆ ఏడుపుతోటి ఇక్కడ అందరూ చదివే పద్యం. ఎలా పద్యం అంటే
జలజాతాసన వాసవాది సురపూజ భాజనం వైతనత్సులతంతా ఇదు కన్న తండ్రి శిరము. అందరూ పూజించే శిరస్సుట కృష్ణ పరమాత్మది. బ్రహ్మాది దేవతలు జలజాతాసన వాసవాది సురపూజ భాజనం వైతనత్సులతంతా ఇదు కన్న తండ్రి శిరం అత్సో వామపాదంబునన్ తొలగంద్రోజలతాంగి. ఎడంకాలతో తన్నిందన్నారు. ఇది ఆదర్శంగా పెట్టుకుని దంపతులు అలా ప్రవర్తిస్తే కష్టం కదా. అసలు ఏమిటి అక్కడ అర్థం? వామపాదంబురం తొలగంద్రోచలతాంగి అట్లేగు నాథులు నేరముల్చేయ పేరలు కంచెందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారములు నేర్తురే. ఇలా తన్నితే ఆయన బాధపడ్డట. నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచినయది నాకు మన్ననయే. అంచేత మత్తను పులకాగ్రకంఠ కవితానము సోకిను నుత్సునంచునేననియద అల్కమానవు కదా సెల్వగు నీ పదపల్లవంబు అల్కమానవు కదా. అరాళకుంత అంటే నువ్వు ఎడమ కాలుతోటి నాకు ఈ మర్యాద చేసావు. నా శరీరం ఎలా ఉందంటే నీ స్పర్శ వల్ల గగురు పొడిచి ముళ్ళలా ఉంది. మృదువైనటువంటి నీ ఎడమ పాదానికి ముళ్ళు, నా శరీర సంబంధమైన పులకాగలు ముళ్ళు తగిలితే నొచ్చుకుంటాయి అని విచారిస్తున్నా అన్నాడు. ఏమిటి దీని భావం? వామపాదంబునని తొలగంద్రోచే. వామ శబ్దానికి ఇక్కడ ఎడమ కాలని అర్థం కాదు. వామస్తు సుందర అందమైన పాదం అని అర్థం. పిడేమని తన్నింది అని అర్థం కాదు. తొలగంద్రోచల అలాగా ఇప్పుడు బట్ట ఇలాగ తొలగద్రోచారంటారు చూడు. కండువా ఇలా ఉంటే తొలగద్రోచారంట. అదే పిడేమని ఏం తెల్లలేదు. వామపాదంతో అలా అంది. అంతేగాని తన్నినట్టుగా మాత్రం అర్థం కాదు. అది మన్నన, అందుకోసం మన్ననన్నాడు. నువ్వు తన్నేని అనుకుంటున్నావేమో, అది నాకు మన్ననయే చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులక అగ్రకంఠక వితానము సోకిన నొచ్చునంచునేననియద అల్కమానవు కదా ఇకనైనా. ఇప్పుడైనా కోపం తగ్గించుకోని మొత్తం మీద బతిమాలి, ఏమైనా సరే నేను దేవలోకంలోకి వెళ్ళి అక్కడున్న వృక్షమే తీసుకొచ్చి నీకు ఇస్తారు. ఒక పుష్పం ఏమిటి? ఓ లలితేంద్ర నీల శకలోపమకైసిక ఇంత వంత నీకే లతంత మాత్రమునకు ఏగలుగా ఇరు దేవతాకేలి వనమ్ముదొచ్చి అనికిన్ బలసూదనుడు ఎత్తి వచ్చినంతిలు కొడంగదోలి తెచ్చద ఇచ్చద పారిజాతము అనేసరికి ఈ కోపం తప్పోయింది. ఎప్పుడైతే వృక్షాన్ని బాగా కోపం వచ్చిన వాళ్ళకి వెంటనే సరైన టెంపరేచర్ పడిపోతుంది. స్వయం పాకం కోపం ఉంటారు కొంతమంది, బట్ సప్పును తగ్గదు. అది వచ్చినట్టు కనపడదు. అలా పెరిగి 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 ఎప్పుడో కానీ అది బయటపడదు. ఏ భావంతో ఉన్నారో తెలియదు. ఈ శీఘ్ర కోపం వచ్చిన వాడికి వెంటనే డౌన్ అయిపోతుంది. వాళ్ళకి అనుకూలమైన మాట వింటే అది మనస్తత్వ శాస్త్రం తెలియజేయడం కోసం చెప్పాడు అక్కడ. తీవ్ర కోపం ఎప్పుడైతే వచ్చిందో శీఘ్ర కోపానికి వెంటనే ప్రసన్నత కలుగుతుందని ఒక సందేశం కలగజేయడం కోసం ఆ మిషతోటి, అంటే మానవ స్వభావాన్ని తెలియజేయడం కోసం ఇక ఈ పద్యం రాశాడు. ఆయన సరసాలాపములను వినోద కథలను సాత్రాజితీదేవి నిర్భర ప్రేమ అంబుదివోలలార్చి చాలా ఎంతో ప్రేమ సంబంధాన్ని మాట్లాడేసరికి ఏమైంది అంటే అక్కడ ఇక మధ్యాహ్న శంఖధ్వనులు మధ్యాహ్నం అయింది అని గుర్తొచ్చింది. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలి. ఆ భోజనానికి వెళ్ళే ముందు ఈయన స్నానం చేయాలి. ఈ స్నానం చేసేది అభ్యంగన స్నానం చేయించారు. చెలికత్తలంతా కలిసి అభ్యంగన స్నానం తలంటు మాధ్యాహ్నిక స్నానం. ఆ స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు కట్టుకుని, ఇక్కడ కోపం తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ రుక్మిణీదేవి భవనానికి వచ్చారు నారద మహర్షి. ఆ నారద మహర్షి భోజనానికి వచ్చాడు. ఇక్కడ సత్యభామతో కలిసి కృష్ణ పరమాత్మ వచ్చారు. అప్పుడేం మాట్లాడుకున్నారు. మళ్ళీ వైరం పోయి ఆ మతకరు వేలుపూంత పసి మమ్ము తలంపగనేలా అప్పుడు కోపం వచ్చిందిగా. ప్రసన్నురాలు అయిన తర్వాత నమస్కారం పెట్టింది. అది చిత్రం. అంటే రసం ఇట్టే మారిపోయిందన్నమాట. ఎలా కోపం తగ్గించాలో ఆ ప్రకారంగా జరిగింది. వచ్చిన తర్వాత విందు చేశారు. ఆ విందంతా భోజనం చేశారు నారద మహర్షి వాళ్ళతోటి. అలా బోడులు వడ్డింప చాలా అందంగా భోజనం చేశారు. పంచభక్ష పరమాన్నాలతోటి అన్నారు. స్నాన వర్ణన ఈ వర్ణన అని చెప్పారు. అదైపోయిన తర్వాత ఏమైంది అంటే నారద మహర్షి వచ్చిన పని అయిపోయింది. వీళ్ళకి ఏదో ఏది ఎంత కట్టాలో అది అంతకట్టి వెళ్ళిపోతున్నానని వెళ్ళమంటే పాద నమస్కారం చేసింది సత్యభామ. పతిని వై విహరింపగా జనము సంభావింపగా నువ్వు అందరి చేత గౌరవించబడుతున్నావు. ఇతర స్త్రీ జనబుద్ధి దీవనలు నేనేమిచ్చదన్ మానిని. అందరి స్త్రీలని దీవించినట్టుగా నేనేమిస్తాను. భర్తే నువ్వే భర్త కదా, మమైక్యంగా ఉన్నారు మీరు, అని చేత వేరే దీవించక్కర్లేదు. అఖండ కళ్యాణ సౌభాగ్య సిద్ధిరస్తు అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఈ కాస్త అంటగాల్చడం కోసం వచ్చాడు, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏం జరిగా అంటే ఆ వేళ రాత్రి. ఆ రాత్రి
నక్షత్రాన్ని వర్ణించాడు. నెక్కొనడు చెమటబట్లు నా చుక్కల మరే. రాత్రి అనేటటువంటి ఏనుగుకి చెమట పడితే ఎలా ఉంటుందో అలాగే ఆకాశం అనేటువంటి ఏనుగుకి చెమట బొట్టులా నక్షత్రాలు కనపడుతున్నాయన్నాడు. అంతటితోడు ఊరుకోలేదు. అమరులబ్బోన పుట్టిక సహస్రమయూఖుని జోడుకోడి సంతమసము వేరు వెత్తు కుముదమ్ముల చక్కిలగింత పూశ్చలీ సమితికి చుక్కవాలు నవసారస లక్ష్మి తొలంగు బావ కోకములకు కూండె తల్లడము కైరవమిత్రుడుతో చతుర్పునను. చక్కగా చంద్రోదయం అయిందని వర్ణించాడు. చంద్రోదయం ఇంకో చోట కూడా వర్ణించాడు. వనజ స్త్రీధన పశ్చతోహరుడు జీవ జీవమ్ము పచ్చని విల్కానికి మామ చల్వగని పశ్చత్ఫాల జూటాగ్ర శోభనరత్రమ్ము సుధాకరుండపుడు ప్రాగద్రిస్థలీ వీధి నొయ్యనతో తెంచి వియక్తటీక షటలీలానేత శంఖ. ప్రబంధంలో చంద్రవర్ణన ఉండాలి గనక ఇలా వర్ణన చేశాడు. ఆ వర్ణనలో సరే రాత్రి అయిపోయిన తర్వాత మొన్నాడు ఉదయం ప్రయాణం. ఎక్కడికి? గరుడ వాహనారూఢుడై చక్కగా స్వర్గరాజధానికి వెళ్ళి ఆ రాజధానిలో ఆ పుష్పం తీసుకురావాలని చక్కగా బయలుదేరి సత్యభామను వెంటబెట్టుకు బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత ఆ దిక్పాలకులంతా చాలా గౌరవించారు. మహావిష్ణువుకి అవతారం కదా. అక్కడ రమ్యమైన పద్యం. అనలుండంజలి చేసే అష్టదిక్పాలకులు ఇంద్ర అగ్ని యమ వరుణ నిరుతి ఉన్నారు కదా. 8 దిక్పాలకులు ఉన్నారు కదా. 8 దిక్పాలకుల పేర్లు చెబుతూ వాళ్ళ నమస్కారాల గురించి కవి రమ్యంగా పద్యం రాశారు. అనలుండంజలి చేసే అంతకుడు సాష్టాంగంబు గావించి మొక్కె నిశాచారి చాచరుండు తెరచెన్ ఖేల్మోక్ష సారంగ వాహనుడు అర్ధేశుడు వందనంబిడి నిహారంశు కోటీరుడు వినతుండయ్యి ఎదుప్రవీరునకు ఉద్వేలప్రం. సాష్టాంగంపు చేసే తెలచే నమస్కరించిన పదాలు ఉన్నాయి. అన్ని పదాలకి పదాలు వేరుగా ఉన్నాయి కానీ నమస్కరించారని అర్థం. అనలుండు అంజలి చేసి అంతకుడు సాష్టాంగంబుగా వెంచి మ్రొక్కె నిశాచారి. నిశాచారి అంటే నిరుతి. ఇది నైరుతికి అధిపతి. అతను రాక్షసుడు. అతను మొక్కె నిశాచారి ప్రచేతసుండి వరుణుడు. ప్రచేతసుండు తెలచన్ అంటే నమస్కారం చేయి. తెలచన్ అనేది నమస్కారార్థం అనే విషయం ఆ కవి రాయడం వల్ల మనకి తెలుస్తుంది. తెలచన్ అంటే నమస్కరించినంత. ప్రచేతసుండు తెలచన్ ఖేల్మోక్ష సారంగ వాహనుడు అర్ధేశుడు వందనంబిడి అంటే నిహారంశు కోటి ఈశాన్య దిక్కు అధిపతి అయినటువంటి ఈశాన్య దేవత. నిహారంశు కోటీరుడు వినతుండయ్యే ఎదుప్రవీరునకు ఉద్వేల ప్రమోదంబునన్. ఇలా నమస్కారం చేసి వేశారు దేవతలని చెప్పడం కోసం ముక్కు తిమ్మనారి ముద్దు పలుకు అన్నాం. అంటే మృదుమధురంగా అలరుంబోడుల లోపల అలరుంబోడుములు తలపువ్వు వాడకయుండు తలపువ్వు ధరించి ఆ తర్వాత ఇక్కడ ఉన్న దానిలో కూడా నమస్కారానికి పర్యాయ పదములు చేస్తూ మృదువుగా ఆ సత్యభావన అనునయించే సమయంలో కూడా ఒక్క నిమిషమైన నీవు దయగనుగుండిన నిల్లవేతో సరళమైన భాషలో రాస్తే ముక్కు తిమ్మనారి ముద్దు పలుకు అని ఒక పేరు వచ్చింది. కానీ అతను ముద్దు పలుకుకు కూడా ఉదాహరణ ఉంది. ముద్దంటే ముద్దును ఎలా వర్ణించాలో అలా వర్ణించాలి. అతను పలుకు ముద్దని అర్థం కాదు. జీర్ణపర్ణద్రుమాహి మాయాకిసల వంచమానపికము శశికాంతరుచి మృషాసలిల సంస్ఫాలన శ్రధ విషానోద్విగ్రధైరివంబు గోమేధిక ప్రభంకూరమిచ్ఛామధుద్రవ లిలిక్షామిళద్బల్లుకమ్ము నీలగండ ప్రస్థరాళీక గజభేద శిర్యన్నక్షుబ్ధ సింహకులము గారుడస్వచ్ఛ విచ్చటాకపటైవ సపూలికాచర్వణ వ్యగ్రబాలమృగ విలంఘ్యమానబ్జరాగ శిలావితాన కూటదావాగ్ని ఆ మరుక్కుధరమబల. ఒక్క పదం అర్థం కాదు. అంటే జీర్ణపర్ణద్రు మహాహిమ ఏమిటంటే మేరు పర్వతాన్ని వర్ణిస్తున్నాడు. ఆ మేరు పర్వతం మీద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు మూడైపోయాయి. దాని మీద ఎక్కడా కూడా ఆకులు లేవు. ఎండిపోయిన చెట్లు అనమాట. ఆ ఎండిపోయిన చెట్లు ముద్దుల్లా ఉన్నాయి. ఆ ముద్దుల్లా ఉన్నటువంటి చెట్ల మీద ఏమున్నాయంటే కోకిలలు ఉన్నాయట. ఎక్కడుంటాయి కోకిల్లో? మృదువైనటువంటి చిగురుటాకులు ఉంటే వాటిని తినడానికి అక్కడికి వస్తాయి. అంతే. లేత మామిడి చెట్టు ఉంటే అక్కడ చిగుళ్ళు తినడానికి కోకిలు వస్తాయి. ముద్దు దగ్గరికి వెళ్ళవు. కానీ ఆ చెట్లు 3 వైపు మృద్దులై ఉంటే అక్కడికి వీడుతున్నాయట. జీర్ణపన్నద్దు సంకీర్ణ అక్కడ ఏమైంది? చిగురుటాకులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ చెట్టు చుట్టూ ఆ కొమ్మల చుట్టూను పాములు చుట్టుకున్నాయి. ఆ పాముల మీద ఎర్ర మణులు ఉన్నాయి. ఈ మణులను చూసి చిగురుటాకులకు తినడానికి వస్తున్నాయట. ఏమిటి? కోకిలు. నిజంగా అక్కడ చిగుళ్ళు లేవు.
ఏమని చెవులు అనుకుంటున్నాయి? ఆ సర్పాలు చుట్టుకుని ఉంటే, సర్పాలు పడగ మీద మణులు ఉంటే, చుట్టూ చాలా సర్పాలు ఉంటే ఆ మనులన్నీ చిగురుటాకులే అనుకుని భ్రమించి తినడం కోసం వస్తుంది. జీర్ణపర్ణద్రు అహి మణి మాయాకెసల వంచమానపికము. అలాగా తీరా వస్తే ఆ చిగురుటాకులో ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. అయ్యో ఇదేవిడు పాములని వెనకెళ్ళిపోతున్నాడు. జీర్ణపర్ణద్రు సంకీర్ణ అహిమణి విభ మాయాకిసల వంచమానపికము శశికాంత రుచి మృషాసలిల సంస్ఫాలన శ్రధ విషానో. దున్నపోతులు ఉంటాయి, అడవి దున్నపోతులు నీళ్లలో పడి ఉంటాయి. అక్కడ ఏమైందంటే చంద్రకాంత మాణిక్యాలు ఉన్నాయి. ఆ చంద్రకాంత మాణిక్యాలు నీళ్ళని అనుకుని అక్కడికి ఉరుగుతున్నాయి. ఉరికితే ఏమవుతుంది? గట్టిగా ఉంటుంది చంద్రకాంత శిల. ఆ శిలకు వీడి కొమ్ములు విరిగిపోతున్నాయి. శశికాంత రుచి మృషాసలిల సంస్ఫాలన శ్రధ విషాణ ఉద్విగ్న. అయ్యో మన కొమ్ములు విరిగిపోయేవిటే అవుతున్నాయి. అంటే ఏమనుకుని వచ్చేవి? ఏదో నీళ్ళు అనుకున్నాయి. నీళ్ళు అనుకుని ఉరకపోతే అది గట్టిగా ఉంది చంద్రకాంత శిల. ఆ శిలకి కొమ్ములు విరిగిపోతున్నాయి. అంచేత నీలగండ ప్రస్తరాళీక గజభేద సిరియ నఖక్షుబ్ధ సింహకులము. సింహాలు ఉన్నాయట, ఏనుగుల మీద పడిపోతున్నాయని నల్లటి రాళ్ళు ఉన్నాయి. ఆ నల్లటి రాళ్ళు ఇలా ఉండడంలో ఏనుగులకు కుంభస్థలాలు అనుకుని బద్దలకొట్టడానికి వెడితే అది రాయి కనుక ఆ రాతికి గోళ్ళు తగిలి వీటి గోళ్ళు విరిగిపోతున్నాయి. అంచేత ఇలా ఉందన్నమాట. గోమేధిక ప్రభాంకూర మిథ్యామదుద్రవ లిలిక్షామిలద్భల్లుకమ్ము. గోమేధిక మాణిక్యాలు అక్కడ ఉన్నాయి. అయితే అవి తేనె పట్టులా కనపడుతున్నాయి. ఎలుగు పట్టులు వెళ్ళి తేనె పట్టు లాగేస్తుంటాయి. ఆ తేనె పట్టు ఏమో లాగుతుంటే అక్కడ ఏముందన్నమాట? గోమేధిక ప్రభ. అవి కూడా రాళ్ళు గట్టిగా ఉన్నాయి. అందుచేత అవి కూడా భగ్నాశలే వెళ్ళిపోతున్నాయి. ఇంకొకటి అంటే లేడి పిల్లలు ఉన్నాయి, బాలమృగములు. ఆ లేడి పిల్లలు ఏం చేస్తున్నాయంటే అక్కడ చూసేసరికి అగ్నిహోత్రం కనపడుతుంది, అవతల ఏం కనపడుతుంది? పచ్చగడ్డి కనపడుతుంది. వీటికి ఆశ దేని మీద ఉంది? పచ్చగడ్డి మీద ఉంది. ఆ పచ్చగడ్డి అందుకోవాలంటే ఇక్కడ మంట ఉంది. ఈ మంట అగ్నిహోత్రం దాటి పెడితే కానీ వీలేదు. అంటే అర్థం ఏమిటంటే అది అగ్నిహోత్రం కాదు, పద్మరాగ మాణిక్యాలు ఉన్నాయి. అక్కడ పద్మరాగ మాణిక్యాల కాంతి అగ్నిహోత్రంలో ఉంది. అక్కడ ఉండేటటువంటి ఒక రకమైన రత్నాలు ఉంటే గోమేధిక ప్రభాంకూర మిథ్యామదుద్రో మిలిషా బలుగు నీలగండ ప్రస్తరాళీక గజభేద సిరియన్న క్షుబ్ధ సంముఖలు. ఇవన్నీ కూడా చెబుతూ కపట గారుడాస్మచ్చవి చటా కపట గారుత్పద మాణిక్యాలు ఉన్నాయి. అది లేత గడ్డి పొరకల్లా ఉంటాయి. నిజానికి అవి గారుత్పద మాణిక్యాలే కానీ గడ్డి పొరకలుగా. ఆ గడ్డి పొరకలను తినాలి. ఇవి పెడుతూ ఉంటే మధ్యలో అగ్నిహోత్రం అంటే ఇవి నిజమైన అగ్నిహోత్రం కాదు, పద్మరాగ మాణిక్యాలు అగ్నిహోత్రంలా కనపడుతున్నాయి. అదేమో వాటి లేడి పిల్లలకి అవేమో గడ్డి పొరకల్లా కనపడుతున్నాయి. గారుడస్మచ్చట కపట యవసపూలిక చర్వణ వ్యగ్ర బాలమృగ విలంఘ్యమాన. నిప్పును అగ్నిహోత్రాన్ని దాటి పెడతాయి కదా, నిప్పు కాలకుండాను. విలంఘ్యమాన అబ్జరాగ ఇలా వితాన కూట దావాగిని అబద్ధపు దావాగిని. అలంకారిక భ్రాంతిమల అలంకారం అంటారు దీన్ని అలంకార శాస్త్రంలో. ముక్కు తిమ్మనారి మొద్దు పలుకు కూడా ఈ ఉదాహరణ అన్నమాట. ఎందుకంటే ఆ పద్యం అంత గట్టిగా ఉంది. రాళ్ళుతో కూడినటువంటి వర్ణన చేసేటప్పుడు పర్వతాన్ని గురించి వర్ణించేటప్పుడు గట్టి భాషనే వాడాలి. అటువంటి భాష వాడినప్పుడే దానికి స్వారస్యం ఉంటుంది. అందుకే ఆ సందర్భానికి రసానికి సంబంధించిన భాష ఉపయోగించకపోతే దానిలో స్వారస్యం ఉండదు కనుక అలరుంబోడులలో పలరంపోడు రుక్మిణీదేవి విషయం అంత మృదువుగా చెప్పినటువంటి కవిత్వం ఇక్కడికి వచ్చేసరికి జీర్ణపర్ణద్రు సంకీర్ణ అహి మణివిభా మాయాకిసల వంచమానపికము గారుడస్మచ్చ విచ్చటాకపటయవసపూలికా చర్వణ వ్యగ్రబాల మృగ విలంఘ్యమానాబ్జ కూట విధానం అంటే కూట దావాగిరి అంటే ఇంత దీర్ఘ సమాసంతో దీన్ని వర్ణించాడు అక్కడ. ఎందుకంటే ఏది ఎలా వర్ణించాలో వాళ్ళకి తెలుసును కనుక కృష్ణదేవరాయ ఇంతకీ ఏమిటంటే ఒక రహస్యం. సత్యభామ ఆ విధంగా గౌరవం చేసేట్టుగా వామపాదంబున తొలగంద్రోచరన్నాడు కదా, ఎడమపాకాలితోటి తొలగంద్రోచరు. గట్టిగా ఏం చెప్పలేదు. ఎందుకు వచ్చిందంటే ఇది నిజంగా కృష్ణ పరమాత్ముడు సత్యభావం అలా చేసిందని అర్థంగా. సత్యభావం మహాపతివ్రత శిరోమణి ఉద్దామ పతివ్రతత్వ నయధర్మ విచక్షణత దయాయశక్కామను అని భాగవతంలో చెప్పబడేది. పరమ పతివ్రతల్లో అగ్రేసరాలు. ఆవిడ ఈర్ష్యాసూయలు లేవు. సత్యభామ పాత్ర చాలా ఉత్తమమైనటువంటి పాత్ర. కానీ అంతా అలా చెప్పుకుంటున్నాం లోకంలో. కానీ వాస్తవానికి రుక్మిణీదేవి ఎంత ఉన్నత స్థాయికి చెందిందో సమానమైనటువంటి స్థాయి రుక్మిణీదేవి సమాన స్థాయిలో ఉన్నటువంటిది సత్యభామ కనుక కళ్యాణం చేసేటప్పుడు రుక్మిణీ సత్యభామ సమేతం చేస్తారో రుక్మిణికి చేయరు. అయితే అలాంటి సమాన ప్రతిపత్తి రుక్మిణితో కలిగినటువంటి అవే కన్నడగా ఎందుకు చేశాడు ఈ వర్ణన అంటే దీనికి ఒక కారణం ఉంది. కృష్ణదేవరాయలకి భార్యలు ఉండడంలో రెండవ భార్య చిన్నాదేవి. ఆ చిన్నాదేవికి ఈయనకి మాటలు పోయాయి. ఏదో మాట పట్టింపు వచ్చింది, మాటలు పోయేసరికి ఏం చేసిందంటే అప్పుడు ఈ కృష్ణదేవరాయల్ని మళ్ళీ ఆ భార్యతోటి అంటే ఐకమత్యం కలపడం కోసమని
ఇలా కృష్ణ పరమాత్మనే సత్యభావ వామపాదంతో అలా తొలగదోచిందయ్యా, అది అలా భావించుకోవాలి, సుకుమారంగా భావించుకోవాలి. ఏదో అంది కదా నువ్వు మాట పట్టింపేవాడు ఎవరితో మాటలు మానేస్తావా అని హితోపదేశం ఈ రూపేణా చేయడం కోసం ఈ కావ్యం రాశాడు. అది అసలు ఆంతర్యం. అది ఏమిటి ఆంతర్యం అంటే వాళ్ళిద్దరికీ మాటలు కలపడం కోసం, వాళ్ళ దాంపత్యం సుఖంగా ఉండడం కోసం ఈ విధమైన అభివర్ణన చేసి వామపాదంపై ఎడమపాదంతో అలా తొలగదోచిందయ్యా, అది సహజమయ్యా, శృంగారానికి ఒక లక్షణమయ్యా, అది కోపంగా పెట్టుకుంటే ఎలాగ నువ్వు, ఆవిడ కోపం ఇస్తే మాటలు మానేస్తేలాగా, మీరిద్దరూ మాట్లాడుకోవాలని ఈ కావ్యం చదివేసరికి పేరెలు కంచెందిన ఎట్టిగా అంత రుచిత వ్యాపారములు నేర్చుకునే అర్ధాంతర న్యాసాలంకారంలో ఆ విధమైన సందేశం ఇచ్చి ఒక వాళ్ళని అనుసంధానం చేయడం కోసం ఈ కావ్యం రాసినట్టుగా మనకి కనపడుతుంది. అలా చాలామంది పెద్దలు కూడా అలాగే చెప్పారు కనుక అది సంగతి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత పారిజాత పుష్పం అవన్నీ కూడా చూశాడు. నందనోద్యానంలో విహరించిన వాడు ఊరుకోవచ్చునా, ఆ వృక్షాన్ని పెకలించి గరుడ స్కంధమునందు నిలిపెన్ కౌతూహలం, ఆ వృక్షాన్ని పెకలించి గరుడు మీద నిలిపాడు. ఈ సంగతి వీళ్ళు వెళ్ళి చెప్పేసరికి అంతవరకు నమస్కారం చేసినటువంటి దేవతలంతా కూడా తిరుగుబాటు చేశారు. ఇలా పారిజాత పాఠస్సర అంటే పాట పాడేవాడని అర్థం కాదు, పాఠస్సర అంటే సోరుడు అని అర్థం. పారిజాతాన్ని దొంగిలించిన వాడని అందరూ యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో ఏం చేశాడు, దేవేంద్రుడు వజ్రాయుధం వేసాడు. అవి విసిరేసరికి చేతబట్టెన్ శతపత్ర క్రీడబట్టెన్ కటాక్ష నిరీక్షాగత నందక సరుకిణాంకం పైన హస్తంబునన్. అంటే నందకం అనే ఖడ్గం ధరించడం వల్ల ఆయన చేతులు కాయలు కాసి ఉన్నాయట. ఆ కాయలు కాసినటువంటి ఆ చేతితోటి అలాగా వేసిన వజ్రాయుధాన్ని అవలేలగా చేతితో పట్టుకున్నాడు, తామర పువ్వును పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. అప్పుడు దేవేంద్రుడు ఇతడు మనకి అంటే భగవంతుడు మహావిష్ణువు అనే పరిజ్ఞానం ఇదైపోయి పశ్చాత్తాపడి సొమ్మననేది నీ సొమ్మఖిల ప్రపంచమున కాళమే పడ్డాడు. ఇది నీ సొమ్మయ్యా, నీ సొమ్మును నువ్వు అపహరించావు, నీ సొమ్మును నీ దగ్గరికి తీసుకువెళ్ళడమే అపహరణం అన్నాడు అతను. అందుచేత అపహరణం అనే పేరు రావడానికి కారణం ఏంటంటే తన సొమ్ము తనకే చెందడం. ఈ విజ్ఞానం భగవంతుడిదే సమస్తమైనటువంటి సొమ్ము అని చెప్పడం కోసం మనం కూడా ఏదైనా భగవంతుడు కనుక పట్టుకుని వెళ్ళిపోయినట్టే అంటే నాకు దేవుడు ఇది లేకుండా చేశాడు అనుకోవద్దు. ఆయన సొమ్ము కనుక ఆయన తీసుకున్నాడనే విజ్ఞానం అందరికీ కలగడం కోసం ఇచ్చేద ఎలా అంటే చోరులకు కూడా నమస్కారం అని నమ్మకంలో మనకి చెప్పబడి ఉందన్నమాట. చోరేభ్య శిరవ అంటే దొంగలకు కూడా నమస్కారం అంటే ఒక్కొక్కప్పుడు భగవంతుడే దొంగ రూపంలో వచ్చి సొమ్మును తీసుకువెళ్ళడం జరుగుతుంది. అందుచేత అటువంటిప్పుడు కూడా ఎవరికోక్షుల్లకేభ్యశ్చవో రమోనమో అపహారం చేసినటువంటి వాడి యొక్క అంటే ఏ వస్తువు తనదో అది తీసుకుని వెళ్ళాడు కనుక అది భగవంతుడు సొత్తే కనుక మనం వేరే దుఃఖాతిరేకం కానీ కోపం కానీ పొందకూడదని లోకానికి ఒక దివ్యమైనటువంటి సందేశం ఇవ్వడం కోసం నష్టవస్తు ప్రాప్తి. ఒక వస్తువు కనుక పోయినట్లయితే ఆ వస్తువు తన భగవంతుడు ఇచ్చిన వస్తువునే భగవంతుడు తీసుకున్నాడు వివేకం అందరికీ కలగడం కోసం సొమ్మననేది సొమ్మునకెవ్వడ కర్త నేను నీ సొమ్ము అఖిల ప్రపంచం అని దేవేంద్రుడి చేత పలికించాడు ముక్కుతిమ్మన గారు. అంతా సర్వేశ్వరుడు యొక్క సొమ్ముగా విజ్ఞానం కలిగి ఉండాలి. నాదనేటువంటి అహంకారం మానవులకు ఉండకూడదు. అలాగే దేవేంద్రుడు ఎవరిని నాది పారిజాత పురుషుడు అనుకున్నాడు కనుక అతనికి అహంకారం కలిగింది. ఆయన వల్ల వజ్రాయుధాన్ని పట్టుకోగలిగాడు కనుక కృష్ణ పరమాత్మ ఆ గర్వ పరిహారం అయిపోయి దేవేంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు ఇది నీ సొమ్మే అన్నాడు. అదేవిధంగా ఏదో ఒక షాక్ తగిలితే కానీ భగవంతుడికి విధేయులు ఉండరు కనుక ఆ రీత్యా నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఏదైనా సమస్తము కూడా భగవంతుడి సొమ్మే అనేటువంటి విజ్ఞానం కనుక ఉంటే భగవంతుడికి సొమ్ముకి భేదం లేదు కనుక తనకి భగవంతుడికి భేదం లేదు కనుక తనలో ఉన్నటువంటి జీవుడు కానీ ఆ వస్తువు కానీ భగవంతుడిలో ఉన్నటువంటి ఆత్మతత్వంగా ఒకటే కనుక ఏ విధమైనటువంటి వ్యతిరేక అభిప్రాయం భగవంతుడి లేకుండా భగవంతుడిదే సమస్తం కనుక భగవంతుడికే సర్వ నివేదన చేయాలి. ఒక విజ్ఞానాన్ని లోకానికి కలిగించడం కోసం అపహరణం అనే పేరుతోటి పారిజాతం రాసినట్టుగా మనకి అంతరార్థంగా గుణీభూతం వ్యంగ్యం అంటారు అలంకారంలో. ఆ భావనతోటి రాశాడు ఆ కావ్యం. అలాగే అక్కడ కృష్ణుడు అపహరించాడు, దేవేంద్రుడు జయించాడు కథ మాట. పుణ్యక వ్రతం చేసినట్టుంది సత్యభావ. భర్తను కూడా దానం చేసింది, మళ్ళీ ఇచ్చేసాడు ఆయన. కానీ ఇక్కడ ఏమంటారంటే కృష్ణ తులాభారం పెట్టారు. కృష్ణ తులాభారం అష్టాదశ పురాణాల్లో కూడా లేదు. చంద్రశేఖర శాస్త్రి గారు చాలాసార్లు చెప్పారు. అంటే ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ కూడా పుణ్యక వ్రతం చేసినట్టే ఉన్నది తప్ప ఈ పుణ్యక వ్రత సందర్భంలో నగలు తూచడం అనేటువంటి శమంతకు మణి తెచ్చిన నగలు పట్టరా లేదా ఇది పట్టరా అని సత్యభావం అన్నట్టు తూచినట్టు చివరిగా ఆయనే బరువుగా ఉన్నట్టు ఇంత గొడవ పడ్డట్టు ఈ గ్రంథం మాత్రం ఎక్కడా లేదన్నారు. అలా ఉన్నట్టయితే సత్యభామ గర్విష్ఠురాలని ఆ ప్రకారంగా చేసిందంటే సత్యభామ పాత్రకే ఒక విధమైన అగౌరవం మనం తెచ్చిపెట్టిన వాళ్ళు. ఇతనికి జరిగింది అయితే పోనీ చెప్పుకోవచ్చు, ఎక్కడా అది జరిగిన విషయం కాదు. కృష్ణతులాభారం అష్టాదశ పురాణాల ఎక్కడా లేదని మనం అక్కడ వెళ్ళబోతున్నాం. చంద్రశేఖర శాస్త్రి గారు కంఠోక్తిగా చెప్పేవారు.
మామూలుగా ఆ ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ధర్మ సంస్కరణలో కూడా ఆ మాటే చెప్పేవారు, ఉపన్యాసాలు కూడా అదే చెప్పారు. నేను కూడా పరిశోధన చేసిన మేరే నాతోటి కూడా అన్నారు, జగన్నాథ గారు మీరు అన్ని పుస్తకాలు చూడండి ఎక్కడైనా ఉందేమో ఉన్నారు, ఎక్కడ నాకు కనపడలేదు. అంచేత మా ఇద్దరు ఆయనకి అనుయాయి నేను గనక, ఆయన కంటే పెద్దవారు అయినా 2 సంవత్సరాలు, అంచేత ఆయన ప్రచారం మీద నాకు చాలా గౌరవం ఉంది కనుక తత్ప్రచారంగానే కృష్ణ తులాభారం ఎక్కడా లేదు అనడానికి. ఎంచేతంటే అహంకరించి నగల్ని తోచడం ఎందుకు చేయదంటే, తామరసాక్షుడచ్యుతుదారయశో నిధి పెండ్లి ఆడి నానామనుజేంద్ర వందిత శుభస్థితి లక్షణ సత్యభామ ఉద్దామ పతివ్రతత్వ నయధర్మ విచక్షణత దయాయశక్క, చాలా దయగలిగి సత్యభావం, చాలా పాతివ్రత్యం కలిగినటువంటి యోగ్యుడు సంపత్తి కలిగినటువంటి అటువంటి సత్యభామలో అలాగ నగలు తెచ్చి తోచడం కానీ ఇవన్నీ ఉండడం అనేటువంటి నేనే గొప్పదాన్ని అనుకోవడం అనేది ఎక్కడా జరగలేదు కనుక చాలా వినమ్ర భావంతో ఉండేది సత్యభామని. సత్యభామ పాత్ర అయినందరికీ గౌరవం కలిగి ఉండాలి కనుక బమ్మెరపోతనామాతులు భాగవతంలో కూడా ఉద్దామ పతివ్రతత్వ నయధర్మ విచక్షణత దయాయశక్కామ, అందరూ ఎందుకు దయగలిగింది, శ్రేష్టమైన పాతివ్రత్యం కలిగింది. రుక్మిణీదేవికి పాతివ్రత్యానికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేకుండా సమస్కంధంలో చూడగలిగినటువంటి రుక్మిణి పాతివ్రత్యం ఒకచోట పెడితే సత్యభామ పాతివ్రత్యం 2 సమస్కంధంగా తొడదగినటువంటి మహాపాతివ్రత్య వైభవం కలిగి సత్యభామ పాత్రని గౌరవించాలే తప్ప అగౌరవంగా ఎన్నడూ చూడకూడదు. భర్తని తన్నినటువంటి భావంతో వ్యతిరేక అభిప్రాయంలో దైవాపచారం చేయడం అవుతుంది కనుక ఈ పారిజాతాపారంలో అంతరార్థం ఏమిటి అంటే, ఆ పుష్పం కోసం ముందు కోపం కలిగిందంటే కృష్ణదేవరాయలకి ఆ భార్య అతనితో ప్రణయకలహం వచ్చినప్పటికీ ఆయన మాట్లాడడం మానేస్తే ఆ ప్రకారంగా వాళ్ళిద్దరిని అనుసంధానం చేయడం కోసం ఈ కథను ఇక్కడ జోడించి చెబితే, అంటే మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పకుండా కావ్యం అనేటటువంటి హితబోధ అన్యాపదేశంగా చేస్తుంది కనుక కావ్యాన్ని కనుక కృష్ణదేవరాయలకి రచించి అంకితం ఇస్తే ఆ చదివితే ఓహో పేరులకు చెందినట్టి కాంతలను రాశాడు, అయితే ఈ కవి మన కోసమే రాశాడు కనుక భార్యాభర్తల మధ్య స్పర్ధ ఉండకూడదని దంపతులిద్దరూ కూడా ఐకమత్యంగా ఉన్నట్టుగా మరి చరిత్ర సాక్ష్యం ఇస్తోంది కనుక అంత లోకోపకారం కోసం కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదేశీ వేదరక్షతే సజ్జపర నిరుదయ అని కావ్యప్రకాశంలో చెప్పబడినటువంటి కావ్య లక్షణాలు ఉన్నాయి కనుక అంటే ఉత్తమ కావ్య లక్షణం కారణంగా రసజ్ఞుడైనటువంటి కృష్ణదేవరాయల యొక్క మనస్సులో భార్యతోటి స్పర్ధ ఉండకుండా ఐకమత్యంగా ఉండాలని సదభిప్రాయం కలిగి వారిద్దరూ కూడా చిన్నాదేవి ఆవిడ పేరు, ఆ చిన్నాదేవి కృష్ణదేవరాయలు ఐకమత్యంగా జీవించినట్టుగా దీనికి ఈ కావ్యమే దోహదం చేసినట్టుగా పెద్దలంతా చెప్పడం ఉంది కనుక కావ్యం యొక్క ప్రయోజనం ఏమిటంటే యశస్సు అర్థకృతి వ్యవహారాన్ని వ్యవహార జ్ఞానం కలిగి ఉండడం కనుక కీర్తి కోసం కనుక అర్థకృతి అర్థజ్ఞానం కలిగి ఉండగా సత్యపర నివృత్తి మోక్షం కలగడానికి కూడా కావ్య విధానం కనుక కావ్యాలాపములు ఎటువంటివి అంటే సత్కావ్య సేవనం కనుక చేసినట్టయితే అన్ని విధాలా కూడా మానసికమైనటువంటి వికాసం కలగడం, దేహారోగ్యం కూడా బాగుపడుతుంది. కావ్యాలు చదివితే అదొక విశేషం ఉంది. అందులో మానసిక ఆరోగ్యం బాగుంటుంది, దేహారోగ్యం బాగుంటుంది. అంటే ప్రపంచం యొక్క స్వభావం తెలుస్తుంది, దైవం యొక్క లక్షణాలు తెలుస్తాయి, ఏ సత్వగుణం మనకు ఉండాలో అవన్నీ కూడా మనకి హితబోధ చేసేటువంటి కావ్యం కనుక అటువంటి కావ్యాల్లో పంచ కావ్యాలు మనకు ఉన్నాయి. 5 సంస్కృతంలో కావ్యాలు ఏమిటంటే రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, తదుపరి భారవి, మాఘం. ఇందులో కూడా మనకి పంచకావ్యాలు ఉన్నాయి. ఎలా మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణం, ఆ పైన పాండురంగ మహోత్సవం, ఆముక్తమాల్యద, ఇవన్నీ వీటన్నింటికీ కూడా పంచకావ్యాలని పేరు. ఈ పంచకావ్యాలు చదివితే భాషాజ్ఞానం బాగా కలుగుతుంది కనుక కృష్ణదేవర ఆముక్తమాల్యద కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అటువంటి మహాకావ్యాన్ని మనకి మృదుమధమైన శైలిలో రాసి అఖండమైనటువంటి పాండిత్యాన్ని ఆ పర్వతాన్ని వర్ణించేటప్పుడు రాళ్ళు ఎలా ఉంటాయో రాళ్ళని బద్దలకుండా ఎంత కష్టమో అలాగే ఆ పద్యాన్ని అర్థం తెలుసుకోవడం కూడా అంత కష్టమైన పద్ధతిలో ఏ సందర్భానికి ఏ భాష ఉపయోగించాలో తెలిసినటువంటి మహానుభావుడు కనుక ఆయన విధంగా రాశారు. ముద్దుపులకి చెందుతూనే ముద్దుని వర్ణించడం కూడా ముద్దుపులకి సమన్వయం చేద్దాం. ఈ రీతిగా అద్భుతమైనటువంటి కావ్యరచన చేసినటువంటి పారిజాతాభరణ రచన చేసి అపహరణ శబ్దంలో విశేషార్థాన్ని మనకి ఉద్బోధమయ్యేలాగా తెలియజేసి ఆ సువర్ణయుగ కవుల్లో అగ్రేసరుడిగా పేరు పొందినటువంటి రాణించినటువంటి మహాకవి యొక్క రచన గురించి కొంత చెప్పుకున్నాం కనుక ఈ ప్రకారంగా మనం ఇలా పారిజాతాభరణం అనేటువంటి గ్రంథం నంది తిమ్మన్న అతని పేరు, ముక్కుని వర్ణించాడనే ప్రతీతి ఉండడం ముక్కు తిమ్మన్న అని పేరు రావడం, ఈ రీతి ముక్కు తిమ్మన్న నంది తిమ్మన్న ఒకటే. ఆయన బాగా స్థూలకాయుడు. ఒక చిత్రమైనటువంటి కథ కూడా చెబుతారు. ఆ కథ కూడా చెప్పి కొంచెం సమయం ఉందిగానే చెబుతున్నాను. ఏమైందంటే తెనాలి రామకృష్ణ కవి కొంచెం కుంటిగా మాట్లాడతాడు కదా, వెళ్ళాట ఈయన ఉయ్యాలూగుతున్నట్టే. ఎవరు? మన ముక్కు తిమ్మన్న గారు, బాగా స్థూల శరీరం. ఈయన వెళ్ళి తాతగారు ఊతునా అన్నట్ట. ఊతునా అనేది సరే అన్నాడు, మొహం మీద ఉమ్మేశాడు. ఊతునా అంటాడు, ఊతునా అంటాడు, ఉమ్మేయడం కదా అంటే ముక్కు తిమ్మన్న గారు మొహం మీద ఉమ్మేశాడు. ఎలా ఉమ్మేసామన్నాడు. నువ్వు ఊతునా అంటే సరే అన్నారు కదా అన్నాడు. ఆ పెడిమని తిన్నాడు ఒక అక్కడ తన్నాడు రామకృష్ణ గారు. ఈవిడ ఏది
తొలగంద్రోచే లతాంగిన మెల్లగానే ఉంది కానీ పెడి మంది అని దాంతో పను విరిగిపోయింది. నాకు కూడా ఆవకాయ ముక్క తింటుంటే పను విరిగిపోయింది. అంటే ఆయనకు కూడా విరిగిపోయేసరికి మన్నాడు సభలోకి రావడానికి ఒక దుప్పికొమ్మని తయారు చేసుకుని అది పంటి స్థానంలో పెట్టుకుని వచ్చాడు, కట్టుడు పళ్ళ కింద పెట్టుకొచ్చాడు. అది కనిపెట్టేసరికి అప్పుడు పద్యాలు చెప్పారు అక్కడ రామరాజభూషణుడు ముక్కుది. అసలు మన వాడికి ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఆ రవి వీరభద్ర చరణాహతుడుల్లిన బోసినోటికి నేరడు రామలింగ కవిని రామకృష్ణ కవి నేరిజపో మన ముక్కు తిమ్మన క్రూర పదాహతిని తెగిన కొక్కెర పంటికి దుప్పికొమ్ము పల్గా రచయించి ఔరా రవిగాననుచో కవిగాంసుని. కృష్ణదేవరాయ సమస్య ఇచ్చాడు. రవిగాననుచో సూర్యుడికి తెలియని రహస్యం కవికి తెలుస్తుందని. అలాగే ఇక్కడ ఏమైపోయింది, సూర్యుడికి వీరభద్రుడు దక్షయజ్ఞంలో కొడితే పళ్ళు ఊడిపోయినాయి. ఆ కట్టుడు పళ్ళు కట్టుకోలేదు. మన రామకృష్ణ కవి గనక అంటే పన్ను ఊడిపోయినా కట్టుడు పన్ను కట్టుకునే నేర్పు వచ్చింది కనుక ఆ రవి ఆ సూర్యుడు వీరభద్ర చరణాహతుడుల్లిన బోసినోటికి నేరడు రామకృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కనుక రామకృష్ణ కవి నేరిచబో మన ముక్కు తిమ్మన క్రూర పదాహతిందగిన కొక్కెర పంటి దుప్పికొమ్ము పల్గా రచయించి. రామకృష్ణుడు సామాన్యుడు కాదు. ఆ పన్ను జరిగితే మళ్ళీ పన్ను కట్టించుకున్నాడు. రామకృష్ణ నామంతా గొప్పగా ఉన్నారు కనుక మనకు కూడా రామకృష్ణుడు ఇక్కడ సభలో ఉన్నారు కనుక మరి రామకృష్ణ ఆ కవికి నేర్చుకున్నాడు. రవిగాననేసో కవిగాంసునే కదా, సూర్యుడి రహస్యం కవికి తెలుస్తుందని ఇలా కృష్ణదేవరాయ ఇచ్చిన సమస్యకి రవిగానంతో కవిగాంసునే ఇలా పైన బట్టుముట్టు పూరించినట్టు ఇలా విధంగా మనకి కవుల చరిత్రలో మనకి కనిపిస్తుంది కనుక ఊరికే చమత్కారం కోసం చెప్పబడితే అన్నాడో లేదో మనం చూడలేదు కానీ చూసామని కాదు కానీ ఆ పద్యం అలా మనకి భాషిస్తోంది కనుక ఇలాంటి చమత్కారమైన పద్యాలు ఉన్నాయి, అందమైనవి ఉన్నాయి. ముక్కు తిమ్మన గురించి కొద్దిగా చెప్పుకున్నాం. మరి నియమితమైన కాలం చెప్పుకోవడం అవసరం కాబట్టి ఈ విధంగా సువర్ణ యుగంలో ఉండేటువంటి కవులలో అద్వితీయమైనటువంటి ప్రతిభాశాలిగా అఖండమైన పాండిత్యం కలిగి భాష ఎలా కావాలంటే అలా మలుసుకునేటువంటి శక్తి కలిగి ప్రతిభా పాండిత్యం రెండూ కలిగి ఇటువంటి శాశ్వతమైనటువంటి కావ్యాన్ని మనకు అందించాడు. ఈ కావ్యం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. పుస్తకాలు వాళ్ళ అచ్చులో లేకపోయినా వచ్చిన వాళ్ళు ఉంటారు కనుక తద్వారా అది ప్రచారం వేదం వలె కావ్యాలు కూడా ప్రచారం అవుతాయి కనుక కావ్యానికి ఎప్పుడూ నాశనం ఉండదు అని పెద్దలంతా కీర్తించారు కనుక కావ్యం కూడా వేదసారమే అని మనకి పెద్దలు చెప్పడం ఉంది కనుక వేదసారమైనటువంటి ఈ పారిజాతాపహరణలోని అంతరార్థాన్ని తెలుసుకుని సత్యభామ గుణగరిష్ఠురాలి అని తెలుసుకుని పైగా కోపం వచ్చినప్పుడు ఉండే లక్షణాన్ని చిన్నాదేవికి సంబంధించిన కథగా అనుసంధానం చేసుకుని ఆ ప్రకారంగా అంత సొమ్ము కూడా భగవంతుడిదే సమస్తమైనటువంటి సొమ్ము కనుక దేవేంద్రుడు అనుకున్నట్టుగా తనదే పారిజాతం కాదు, అలాగే మనమే అన్ని వస్తువులు కాదు, భగవంతుడి యొక్క వస్తువులు మనం అనుభవిస్తున్నామనే జ్ఞానం కలిగి ఉండి ఒక విధమైనటువంటి సామరస్య భావంతో విశాల హృదయంతో జీవాద్వైత భావంతో మన జీవితాలని ధన్యవంతం చేసుకోవడం అనే ఉద్దేశంతో ఉత్తమ కావ్య రచన చేసినటువంటి ఆ నందితిమ్మన మహాకవి జోహారు కవిత్వాన్ని జోహారు సమర్పిస్తూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ఉద్యోగిస్తున్నాం.